హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా నర్సాపూర్లో నిర్వహించిన శోభాయాత్రలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. రాయరావు చెరువు గట్టు వద్ద గల హనుమాన్ ఆలయం నుంచి ఎమ్మెల్యే సునీతా రెడ్డి మరియు ఇతర ప్రముఖులు ఈ శోభాయాత్ర ఘనంగా ప్రారంభించారు. శోభాయాత్ర సందర్భంగా భక్తులు, యువకులు పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తుండగా ఎగిసిపడిన నిప్పురవలు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఒక స్కూటీపై పడ్డాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి స్కూటీ పూర్తిగా దగ్ధమైంది. అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు మంటలు నార్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా భక్తులు ఆశ్చర్యానికి ఆందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ భక్తులందరూ శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నాయకులకు, పోలీసులకు సూచించారు. అనంతరం రాయారావు చెరువుగట్టు నుంచి ప్రారంభమైన ర్యాలీ పెద్ద చింతకుంట జలహనుమాన్ దేవస్థానం వరకు ప్రశాంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, వేలాది మంది హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. సకుటుంబానాం రణవాళ్ళ గోత్రోద్భవస్య రాజు యాదవ్ నామధేయస్యాం లక్ష్మీ నామధేయస్యాం సకుటుంబానాం భీమనుల గోత్రోద్భవస్యాం జగదీశ్వర్ నామధేయస్యాం మాధవీ నామధేయస్యాం సకుటుంబానాం చెల్మేటి గోత్రోద్భవస్య నాగేష్ నామధేయస్యాం లక్ష్మీ నామధేయస్యాం సకుటుంబానాం ఉత్కాల గోత్రోద్భవస్య శ్రీధర్ నామధేయస్యాం వీణా నామధేయస్యాం సహ కుటుంబస్య మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూధాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవతాభ్యో నమః. ఆనంద కర్పూరమానికి అయోధ్యపతి రామయ్య వారసుల మనమురా.